ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మీరు చాలాసార్లు క్రీస్తు విరోధి అంటే యాంటీ క్రైస్ట్ అనే పదాన్ని ఎక్కువగా విని ఉంటారు. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, పాప పురుషుడు, చిన్న కొమ్ము, మృగము, ఇలా క్రీస్తు విరోధికి చాలా పేర్లు ఉన్నాయి. మనము ఇప్పుడు యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ పౌలు, యోహాను, పేతురు వాళ్ళ కాలంలోనే వాళ్ళు యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుకున్నారు. వాళ్ళకంటే ముందు యెషయా గ్రంథంలో, దానియేలు గ్రంథంలో యాంటీ క్రైస్ట్ గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు కోసం ఎంతగా ప్రజలు ఎదురు చూస్తున్నారో అదేవిధంగా యాంటీ క్రైస్ట్ కోసం కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు. నేనైతే యాంటీ క్రైస్ట్ని చూడాలనుకుంటున్నాను. మీరు నన్ను అడగొచ్చు, ఎందుకు చూడాలనుకుంటున్నావు యాంటీ క్రైస్ట్ని అని అడగొచ్చు. యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధిని. ఎందుకో తెలుసా? వాడు ప్రత్యక్షమైన వెంటనే సంఘము ఈ భూమి మీద నుంచి ఎత్తబడే దినము ప్రారంభమైంది అని మనకు అర్థమవుతుంది. ఎవరైనా ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఈ నెలలోనో వచ్చే నెలలోనో సంఘం ఎత్తబడవచ్చు అన్నారనుకోండి, మీరు నమ్మొద్దు. ఎందుకంటే దానికి లేఖన ఆధారాలు లేవు. సంఘం ఎత్తబడాలి అని అంటే మొదట నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని పౌలు అన్నాడు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పాప పురుషుడు, నాశన పాత్రుడు అనే ఆ యాంటీ క్రైస్ట్ అనేవాడు వాడు ప్రత్యక్షమైతేనే సంఘం ఎత్తబడే దినము వచ్చింది అని మనము నమ్మగలుగుతాం. యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే యేసు ప్రభు వారు చాలా సంఘటనలు చెప్పారు. వాటిల్లో ప్రధానమైనది ఏంటి అని అంటే, యేసు ప్రభు వారి నామంలో నేనే క్రీస్తుని అని చెప్పేవాడు వస్తాడు అని యేసు ప్రభు చెప్పారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేస్తాడు. వాడు గొప్ప సూచక్రియలు చేస్తాడు. పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు పోగవుతాయి, రాబందులు పోగవుతాయి అని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి యాంటీ క్రైస్ట్ ఎక్కడున్నాడో అక్కడ ఈ భూమి మీద ఉన్న దుష్టులందరూ వాడికి సపోర్టుగా గ్యాదర్ అవుతారు. యాంటీ క్రైస్ట్ అనే వాడి గురించి పాత నిబంధనలో భక్తులు ప్రవచనం ద్వారా చెప్పారు. కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళు లేఖనాల్లో రాసిపెట్టారు. ఇక ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడే స్వయంగా పుస్తకాన్ని రాస్తూ ఆయన ఓపెనింగ్ సెంటెన్సే యాంటీ క్రైస్ట్ గురించి రాశారు. తండ్రి అయిన దేవుడు, మీకు అర్థమైందా? తండ్రి అయిన దేవుడు ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో మొదటి లైన్లోనే తండ్రి అయిన దేవుడు యాంటీ క్రైస్ట్ గురించి రాశారు. ఈ భూమి మీద క్రీస్తు విరోధి గురించి రాశారు. అంటే మనం తెలుసుకోవాలి, క్రీస్తు విరోధి గురించి మనం తెలుసుకోవాలి. వాడు వచ్చాడు అని అంటే సంఘం ఎత్తబడే దినం వచ్చేసింది అని అర్థం. ఈరోజు మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 7-8 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరలోకంలో యేసు ప్రభు వారు ఒక పుస్తకాన్ని ఓపెన్ చేస్తున్నారు. దానికి 7 ముద్రలు ఉన్నాయి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఒకడు తెల్లని గుర్రం మీద బయలుదేరాడు. రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఇంకొక వ్యక్తి ఖడ్గం పట్టుకుని ఎర్రని గుర్రం మీద బయలుదేరాడు. మూడవ ముద్ర విప్పబడినప్పుడు నల్లని గుర్రం మీద ఒకడు కూర్చున్నాడు. వాడి చేతిలో త్రాసు ఉంది. వాడు బయలుదేరాడు. ఇవన్నీ ఏంటి? తెల్లని గుర్రము, దాని మీద కూర్చున్న వ్యక్తి; ఎర్రని గుర్రము, దాని మీద కూర్చున్న వ్యక్తి; నల్లని గుర్రము, దాని మీద కూర్చున్న వ్యక్తి. ఇంతకు ఇవేంటి అని అంటే ఇవి స్పిరిట్స్, ఇవి ఆత్మలు. అవి సాధారణమైన ఈ కంటితో మనము చూడలేం. ఆ ఆత్మల్ని, ఆ ఆత్మలు అవి భూమి మీద రిలీజ్ అవుతున్నాయి. తెల్లని గుర్రము, దాని మీద కూర్చున్న వ్యక్తి, అది యాంటీ క్రైస్ట్ యొక్క ఆత్మ, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. ఆ ఆత్మ వచ్చి ఏ మనిషి మీద అయితే నిలిచి ఉంటుందో వాడే క్రీస్తు విరోధి. ఈ భూమి మీద ఎక్కడో వాడు పుట్టుంటాడు,
మనిషే, మనలాగా ఎక్కడో ఒకడు పుట్టుంటాడు. ఆ పుట్టిన వ్యక్తి మీదకి తెల్లని గుర్రం మీద కూర్చున్న ఆ మనిషి యొక్క ఆత్మ వచ్చి వీడి మీద నిలిస్తే వీడే యాంటీ క్రైస్ట్. వాడు ప్రత్యక్షమైన తర్వాత వెంటనే ఎర్రని గుర్రం మీద కూర్చున్న ఆత్మ ప్రత్యక్షమైంది. అప్పుడు యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు వచ్చినాయి అని అంటే కరువులు వస్తాయి. అప్పుడు నల్లని గుర్రం మీద కూర్చున్న ఒక స్పిరిట్ వచ్చింది, భూమి మీద కరువులు వస్తాయి. 3 ముద్రలు విప్పబడినాయి. 3 ముద్రలు విప్పబడినప్పుడు మొదట యాంటీ క్రైస్ట్ వచ్చాడు, రెండవది యుద్ధాలు ప్రారంభమవుతాయి, మూడవది కరువులు ప్రారంభమవుతాయి. ఈరోజు మనము 7-8 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఒకవేళ మీరు ఇదే మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మీరు ఇంతకు ముందున్న వీడియోల్ని యూట్యూబ్లో చూడండి. అప్పుడు ఈ వచనాలు, ఈ అధ్యాయాలు, ఈ సబ్జెక్ట్ అంతా మీకు అర్థమైంది. మీలో ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేస్తే మనం తప్పకుండా దీని గురించి మాట్లాడుకోగలుగుతాం. దేవుని బిడ్డ, ఈ వచనాలని చదువుకుందాం. చదువుకుని ప్రార్థనాపూర్వకంగా ఈ వచనాలని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను. ఒకసారి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ఇక్కడ రాయబడి ఉంది, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడిన. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు. పాతాళ లోకము వానిని వెంబడించను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ తండ్రి దేవా, మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు నాయన. యేసయ్యా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఆత్మదేవా మీకు స్తుతి స్తోత్రం ప్రభువా. నైనా ఈ సమయంలో ప్రభువా నైనా మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా తండ్రి, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. పరమ తండ్రి నైనా నీవు మాట్లాడే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నైనా నీవు పరిశుద్ధుడు తండ్రి, నీవు మాట్లాడే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. ఒక్కసారి నాకు కనబడండి, మా అందరికీ కనబడండి నాయన. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి ప్రభువా. నాయనా మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మీ ఆత్మ ద్వారా మీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి ప్రభువా. నాయనా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె మీద మీ అభిషేకం ఉంచమని నాయనా ఈ లైవ్ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభువా మీ యొక్క సన్నిధి, నీ యొక్క ముఖ కాంతి ఉంచి మమ్మల్ని నడిపించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఇక్కడ సందర్భం మీకు ఇప్పటి వరకే చెప్పాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం రాయబడి ఉంది. మొదటిది ఏంటంటే, యేసు ప్రభువారు పరలోకంలో ఆ 7 ముద్రల్లో 4వ ముద్ర విప్పినప్పుడు అప్పుడు పాండుర వర్ణము గల ఒక గుర్రము బయలుదేరింది. దాని మీద మృత్యువు అనే వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఆ గుర్రం ఎక్కి ఇలా బయలుదేరి వస్తూ ఉంటుంటే వాళ్ళ వెనుక పాతాళ లోకము వెంబడించెను అని రాయబడింది. ఇందులో చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఈ వచనం మీకు అర్థం కావాలి అని అంటే, హిందూయిజంలో ఒక స్టోరీ ఉంది, లేదా ఒక ఆచారం ఉంది, వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, వాళ్ళకు ఒక విశ్వాసం ఉంది. అది నేను మీకు చెప్తాను. ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను. మొదటిసారి కనుక మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటుంటే మరలా నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. హిందూయిజంలో వాళ్ళు ఏం నమ్ముతారంటే, యముడు అని ఒక ఆయన ఉంటాడు. అతన్ని యమధర్మరాజు అని కూడా అంటారు. ఇతడు పాతాళానికి రాజు లేదా నరకానికి రాజు. అంటే ఈ భూమి మీద
ఎవరెవరు ఏమేం పాపాలు చేస్తున్నారో ఆ లిస్ట్ అంతా యముడి దగ్గర ఉండిద్ది అని హిందువులు నమ్ముతారు. వాళ్ళ పాపం ఈ భూమి మీద పరిపక్వం అయినప్పుడు, అంటే వాళ్ళ యొక్క దినాలు పూర్తయిన తర్వాత, వాళ్ళు చేయాల్సిన పాపాలన్నీ చేసిన తర్వాత, అప్పుడు యముడు అనే అతను యమలోకం నుండి ఒక దున్నపోతుని ఎక్కి దున్నపోతు మీద ప్రయాణం చేసుకుంటూ భూమి మీదకి వచ్చి, అతడి దగ్గర ఒక తాడు ఉంటుంది, దాన్ని యమపాశం అంటారు. దున్నపోతు మీద కూర్చున్న ఆ యముడు ఈ భూమి మీదకి వచ్చి ఏ మనిషి మీద అయితే ఆ తాడు విసురుతాడో ఆ మనిషి చనిపోతాడు. చనిపోయినప్పుడు అతనేమో చనిపోయిన మృతదేహంగా ఈ భూమి మీద ఉంటాడు. అతని ఆత్మని యముడు పట్టుకుపోతాడు. ఎక్కడికి? యమలోకానికి. యమలోకానికి పట్టుకుపోయి అక్కడ యముడు వాళ్ళు చేసిన పాపాలని బట్టి తీర్పు తీర్చి వాళ్ళు చేసిన పాపాలను బట్టి కొంతమందిని నూనెలో వేపుతాడు, కొంతమందిని అగ్నిలో కాలుస్తాడు అని హిందువులు నమ్ముతారు, హైందవ సిద్ధాంతంలో నమ్ముతారు. దీని మీద చాలామంది సినిమాలు కూడా తీశారు. యమలోకం నుండి యముడు వస్తాడు, యముడు కొంతమంది ఆత్మలను అలా పట్టుకుపోతాడు. మీలో చాలామందికి ఈ స్టోరీ తెలుసు. అయితే బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, యముడు గురించి, యమలోకం గురించి, దున్నపోతు గురించి లేదా యమపాశం గురించి బైబిల్లో ఏం రాయబడలా. కానీ సేమ్ అట్లాంటిదే బైబిల్లో ఉంది. బైబిల్లో ఏముందంటే, యమలోకం కాదు కానీ పాతాళ లోకం అనేది ఒకటి ఉంది. అది ఎక్కడుంది? నేను ఏ నేల మీద అయితే నిలబడ్డానో, మీరు ఏ నేల మీద అయితే నిలబడ్డారో, ఇదే భూమి కింద పాతాళ లోకం అనేది ఒకటి ఉంది. పాతాళ లోకం ఒకటి ఉంది. ఆ పాతాళ లోకంలో మరణము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మరణం అనే వ్యక్తి ఉన్నాడు. మీకు ఒక విషయం చెప్తాను. సొలొమోను చాలా పెద్ద జ్ఞాని. సొలొమోను అంతటి జ్ఞాని అంతకు ముందు లేడు, ఆ తర్వాత కూడా లేడు అని అంటారు. సొలొమోను కంటే కూడా గొప్పవాడు, శ్రేష్ఠుడు ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే సొలొమోను మనుషులు ఈ భూమి మీద అంతకుముందు పుట్టారు, కానీ అప్పటి నుండి సొలొమోను కాలం వరకు సొలొమోను కంటే జ్ఞానవంతులు అంతకుముందు ఎవ్వరూ లేరు. అలాంటి సొలొమోను సామెతలు రాశాడు. 3000 సామెతలు రాశాడు. ఈ సామెతల్లో సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో సొలొమోను అంటాడు, చాలును చాలును అని చెప్పనివి 4 ఉన్నాయి అంట. అంటే వాటికి ఎన్ని ఇచ్చినా కూడా ఎప్పటికీ నాకు చాలు అని అనవంట. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే పాతాళం. పాతాళం అనేది మృతుల లోకం. ఏ మనిషి అయినా, అతడు మంచోడైనా చెడ్డోడైనా, అతడు పాపి అయినా అతడు నీతిమంతుడైనా, ఒకసారి ఈ భూమి మీద చనిపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ భూమి కిందకి పాతాళ లోకంలోకి వెళ్తుంది. పాతాళ లోకంలో 2 స్థలాలు ఉంటాయి. నెమ్మది కలిగిన స్థలము, యాతనకరమైన స్థలము. నీతిమంతుడైతేనేమో నెమ్మది కలిగిన స్థలంలోకి అతని ఆత్మ వెళ్తుంది. దుష్టుడు పాపి అయితేనేమో అతని ఆత్మ యాతనకరమైన స్థలంలోకి వెళ్తుంది. మొత్తానికి ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు సిలువ వేయబడేంత వరకు మనుషులందరూ చనిపోయిన వెంటనే ఈ భూమి మీద వాళ్ళు కనుమొస్తారు. వాళ్ళు పాతాళంలో కళ్ళు తెరుస్తారు, పాతాళ లోకంలో కళ్ళు తెరుస్తారు. మరణించాడు అని అంటే అతని ఆత్మ భూమి కిందకి వెళ్ళాల్సిందే. వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్ళాలా. పాత నిబంధనలో ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు సిలువ వేయబడేంత వరకు ఎంతమంది మనుషులు చనిపోయారో, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా, నీతిమంతులైనా పాపులైనా, ఎవరైనా కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు భూమి కింద పాతాళంలోకి వెళ్తున్నాయి. కోట్ల మంది ఆత్మలు, ఒక్క వ్యక్తి యొక్క ఆత్మ కూడా పరలోకంలోకి వెళ్ళలా. అట్లీస్ట్ ఒక్క వ్యక్తి యొక్క ఆత్మ కూడా. ఎన్నో కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద పుట్టారు, ఈ భూమి మీద చనిపోయారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలని పాతాళంలోకి వెళ్తూ ఉంటుంటే మనం ఆ సమయంలో పాతాళం దగ్గరికి వెళ్ళి, పాతాళమా పాతాళమా
నీలోకి ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు సిలువ వేయబడేంత వరకు భూమి మీద ఎంతమంది మనుషులు పుట్టారో ఆ పుట్టిన ప్రతి మనిషి చనిపోయాడు. వాళ్ళ ఆత్మలన్నీ నీ గర్భంలోకి వచ్చేసినాయి, నీ నోట్లోకి వచ్చేసినాయి, నీలోకి వచ్చేసినాయి. ఇంకా చాలా ఇక 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 ఆత్మలు నీకు సరిపోతాయా అని అన్నాం అనుకోండి, పాతాళం అంటుందంట నాకు చాలవు, నేను ఇంకా అపరిమితంగా నోరు తెరిచాను, నాకు ఇంకా ఇంకా ఆత్మలు కావాలి అంటుందంట. పాతాళానికి ఆత్మలు కావాలి. పాతాళం అనేది భూమి కింద ఉంది. సరే, భూమి కిందకి వెళ్ళి ఆ పాతాళంలో ఉన్న ఆత్మల దగ్గరికి మనం వెళ్ళి, బాబు పాతాళం ఎలాగుంది, పాతాళం మంచిగా ఉందా, ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నారా, లేదా భూమి మీద బాగుందా అని మనం అడిగామనుకోండి, ఆ పాతాళంలోకి వెళ్ళిన ఆత్మలు 2 సమాధానాలు చెప్తారు. ఎందుకంటే 2 వేరు స్థలాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం అడిగినప్పుడు వాళ్ళు 2 సమాధానాలు చెప్తారు. మొదటిది ఏంటంటే, ఈ పాతాళంలోకి వెళ్ళిన నీతిమంతుల ఆత్మలు నెమ్మది కలిగిన స్థలంలో ఉంటాయి. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి, సార్ మీరు భూమి మీద పుట్టారు, భూమి మీద పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, భూమి మీదే మీరు ముసలోళ్ళు అయ్యారు, భూమి మీద చనిపోయారు, కానీ మీ ఆత్మ పాతాళంలోకి వచ్చింది, ఈ నెమ్మది కలిగిన స్థలంలో మీరున్నారు, మీకు ఇక్కడ హ్యాపీగా ఉందా అని అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా, అయ్యా మాకు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ మేము విశ్రాంతి తీసుకుంటున్నాము, కానీ ఇక్కడ మేము బంధింపబడి ఉన్నాము, మాకేమీ ఇక్కడ స్వేచ్ఛ లేదు, మేము చెరలో ఉన్నాం, మేము బంధింపబడి ఉన్నాం, దీనికంటే భూమి మీద ఉండటమే మంచిది అని అంటారు. మీకు అర్థమైందా? ఆదాము దగ్గర నుండి యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడేంత వరకు నీతిమంతులు ఎంతోమంది చనిపోయారు. ఆదాము చనిపోయాడు, ఏబేలు చనిపోయాడు, ఆ కాలంలో ఆ తరంలో ఉన్న అనేక మంది, మెతుషల చనిపోయాడు, నోవా చనిపోయాడు, అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, దావీదు చనిపోయాడు, ఓ గొప్ప గొప్ప ప్రవక్తలు చనిపోయారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఆ చనిపోయిన వారి ఆత్మలన్నీ భూమి కిందకే వెళ్ళినాయి. పాత నిబంధనలో ఉన్న భక్తుల యొక్క ఆత్మలన్నీ భూమి కిందకే వెళ్ళినాయి. ఏ ఒక్క ఆత్మ కూడా పరలోకంలోకి వెళ్ళలేదు. వాళ్ళందరూ చనిపోయిన వెంటనే, అబ్రహాము కూడా చనిపోయిన వెంటనే భూమి కిందకి వెళ్ళాడు. అబ్రహాం ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడు అని పేరు కలిగిన అబ్రహాము కూడా చనిపోయినప్పుడు ఆయన ఆత్మ అలా పరలోకంలోకి వెళ్ళలా, ఆయన ఆత్మ భూమి కిందకి వెళ్ళింది. భూమి కింద పాతాళంలోకి వెళ్ళింది. పాతాళంలో యాతనకరమైన స్థలం కాకుండా నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళింది. అతని ఆత్మ యాతనకరమైన స్థలంలోకి వెళ్ళలేదు, నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళింది. నెమ్మది కలిగిన స్థలంలో నీళ్లు ఉన్నాయి, విశ్రాంతి ఉంది. కానీ అబ్రహాము కూడా బంధింపబడ్డాడు. బంధింపబడటం అంటే అబ్రహాము యొక్క ఆత్మ భూమి కింద నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళిన వెంటనే బయట ఒకళ్ళు ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిన వెంటనే డోర్ వేసేసారు, తాళం పెట్టేశారు. పాతాళానికి తాళం ఉంది, తాళం పెట్టేశారు. ఇక అబ్రహాము బయటకు రాలేడు. అబ్రహాము ఆ నెమ్మది కలిగిన స్థలంలో, ఆ పాతాళంలో అలాగే ఉన్నాడు. అక్కడ నీళ్లు ఉన్నాయి, విశ్రాంతి ఉంది. ఇక అలా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు భూమి కింద. అలాంటి అబ్రహాం దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇక్కడ హ్యాపీగా ఉంటారా, భూమి మీద హ్యాపీగా ఉంటారా అంటే అబ్రహాం ఏమంటాడంటే, అయ్యా భూమి మీదే మంచిగా ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ మేము బంధింపబడి ఉన్నాము అని అబ్రహాం అంటాడు. అక్కడ నుండి ఇంకొద్దిగా కిందకి లోతుకి వెళ్ళామనుకోండి, పాతాళంలోనే అక్కడ యాతనకరమైన స్థలం అనేది ఒకటి ఉంది. ఆ యాతనకరమైన స్థలంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి అగ్ని జ్వాలలు వస్తున్నాయి, వాళ్ళకి నీరు లేదు. వాళ్ళకి అగ్ని జ్వాలలు తాకుతున్నప్పుడు వాళ్ళ మంటలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇక్కడ హ్యాపీగా ఉందా, భూమి మీద హ్యాపీగా ఉందా అంటే వాళ్ళు మనకేం సమాధానం చెప్తారో తెలుసా? అయ్యా హ్యాపీ అనే పదం పక్కన పెట్టు, సమాధానం సంతోషం అనే పదాలు పక్కన పెట్టు, మేము ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాం, మాకు ఒక్క చుక్క నీళ్లు తీసుకొచ్చి మా నాలుక మీద అంటించండి అని అంటారు.
ఈ టోటల్ సెట్టింగ్ అంతా పాతాళంలోనే ఉంటుంది. పాతాళంలోకి ఎవ్వరు వెళ్ళటానికి ఇష్టపడరు. పాతాళంలోకి వెళ్ళటానికి ఏ వ్యక్తి ఇష్టపడడు. ఈవెన్ దెయ్యాలు కూడా. ఒకసారి యేసు ప్రభు ఒక వ్యక్తిలో దెయ్యాలను వెళ్ళగొడతా ఉంటుంటే ఆ దెయ్యాలు యేసు ప్రభుని అడుగుతీ, అయ్యా మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు అని అడుగుతీ. పాతాళం అంటే దెయ్యాలకు కూడా భయమే, అపవిత్ర ఆత్మలకు కూడా భయమే. పాతాళంలోకి ఎవ్వరికి వెళ్ళటానికి ఇష్టం లేదు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన ఆత్మ భూమి కిందకి వెళ్ళింది. ఆయన ఆత్మ ఆ నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్ళి ఆ తలుపులు తెరిచి ఆ తాళాలని తీసేసి అందులో ఉన్న నీతిమంతుల ఆత్మలన్నిటినీ పట్టుకుని వాళ్ళని భూమిలో నుండి చెరలో నుంచి విడిపించి వారిని పరలోకంలోకి తీసుకెళ్ళి పెట్టేశారు. ఇక అప్పటి నుండి నీతిమంతులు ఎవరైనా చనిపోతే వారి ఆత్మలు భూమి కిందకి వెళ్ళట్లేదు, పరలోకానికి వెళ్ళిపోతున్నాయి. పరలోకంలో పరదైసు అనే ఒక స్థలం ఉంది, ఆ స్థలంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేను చనిపోయినా నా ఆత్మ భూమి కిందకి వెళ్ళదు, నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. అంటే పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి. నీతిమంతులు ఉన్న స్థలము నెమ్మది కలిగిన స్థలం అంటారు. ఆ నెమ్మది కలిగిన స్థలంలో ఉన్న నీతిమంతుల ఆత్మలన్నిటిని యేసు ప్రభు ఖాళీ చేసి తీసుకుపోయారు. ఇప్పుడు ఆ పాతాళానికి ఆకలి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ పాతాళానికి ఇంకా 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 మనుషుల యొక్క ఆత్మలు కావాలి. అది అపరిమితంగా నోరు తెరిచింది. అది మనుషుల యొక్క ఆత్మల మింగాలనుకుంటుంది. ఎవడైనా ఆ పాతాళంలోకి వెళ్తే ఇక నెమ్మది కలిగిన స్థలం పాతాళంలో లేదు, యాతనకరమైన స్థలం మాత్రమే పాతాళంలో ఉంది. ఏ ఒక్క వ్యక్తి అయినా ఆ పాతాళంలోకి పడితే అక్కడ అగ్ని జ్వాలల మధ్య యాతన పడతా ఉంటాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పాతాళ లోకం అనేది నోరు తెరిచి అది ఎదురు చూస్తూ ఉంది, ఏ మనిషి అయినా వచ్చి ఇందులో పడతాడా అని. ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువారు 4వ ముద్రను విప్పినప్పుడు ఒక పాండుర వర్ణం గల ఒక గుర్రము బయలుదేరింది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అని రాయబడింది. ఒక గుర్రం బయలుదేరింది, దాని మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ముందు వెళ్తూ ఉంటుంటే వెనక పాతాళం వాడిని ఫాలో అవుతుంది. వాడిని ఎందుకు ఫాలో అవుతుంది? గుర్రమేమో పాండుర వర్ణంలో ఉంది. పాండుర వర్ణం అంటే ఇంగ్లీష్లో పేల్ హార్స్ అని ఉంది, పేల్ PALE. కానీ యాక్చువల్గా ఈ పదము గ్రీక్ భాషలో కలోరస్ అంటే గ్రీన్ కలర్, పచ్చగా ఉందంట ఒక గుర్రం. 4వ గుర్రం అది పచ్చని రంగులో ఉంది. దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. వాడి వెనక పాతాళం వెంబడిస్తుంది. నేను ఇందాకేం చెప్పాను? యముడు అనేవాడు యమలోకం నుంచి బయలుదేరి దున్నపోతు మీద ఎక్కి యమపాశంతో భూమి మీదకు వస్తాడు. ఆ యమపాశం ఎవరి మీద వేస్తే ఆ వ్యక్తి చనిపోతాడు అని చెప్పాను కదా. సేమ్ అట్లాంటిదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే పచ్చని గుర్రం మీద మృగము, ఇది మృత్యువు, పచ్చని గుర్రం మీద మృత్యువు అనేవాడు కూర్చున్నాడు. ఆ కూర్చున్న వ్యక్తి ఆ గుర్రం ఎక్కి బయలుదేరి భూమి మీదకు వస్తున్నాడు. వాడి వెనకాల పాతాళ లోకం వెంబడిస్తుంది. అంటే ఈ 4వ ముద్ర విప్పబడినప్పుడు మరణము ఈ భూమి మీదకు రాబోతుంది. అప్పుడు మనుషులు చనిపోతారు. ఎంతమంది మనుషులు చనిపోతారు? నేను చదువుతున్నాను చూడండి, 8వ వచనం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఆ తర్వాత రాయబడింది, ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ 4వ ముద్ర విప్పబడినప్పుడు మనుషులు చనిపోతారు. ఎంతమంది మనుషులు చనిపోతారు? ఎక్కడెక్కడ భూమి మీద ఎక్కడెక్కడ మనుషులు చనిపోతారు?
ఇక్కడ రాయబడింది భూమి యొక్క 4వ భాగము. భూమి యొక్క 4వ భాగం. దేవుని బిడ్డ, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఒక పచ్చని గుర్రం మీద మరణం అనేవాడు కూర్చుని భూమి మీదకు వస్తాడు. పచ్చని గుర్రము అనేది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఈ పచ్చని గుర్రము, ఈ మరణము, ఈ రెండు కలిసి భూమి మీద 4వ భాగంలో తిరుగుతారు. ఈ 4వ భాగంలో ఏమేమి వస్తాయి అంటే, 1 ఖడ్గం వచ్చింది, 2 కరువు వచ్చింది, 3 మరణం వచ్చింది. మరణము అనే దానికి ఫుట్ నోట్లో తెగుళ్ళు అనేవి వచ్చినాయి. తెగుళ్ళు అని అంటే కరోనా వైరస్ అనేది ఒక తెగులు. తెగులు ఎలా వచ్చింది అని అంటే, ముందు ఒక వైరస్ రావాలి. వైరస్ వస్తే తెగులు వచ్చింది. తెగులు అనేది మొక్కలకు వచ్చింది, జంతువులకు వచ్చింది, పక్షులకు వచ్చింది, మనుషులకు వచ్చింది. ఒక్కసారి తెగులు గనక ప్రారంభమైందనుకోండి, అది ఒక స్థలం నుంచి ఇంకో స్థలంలోకి, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి, ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థానికి అది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. తెగులు అనేది కదులుతా వెళ్ళిపోతూ ఉంటుంది. తెగుళ్ళు రాబోతున్నాయి. కరోనా వైరస్ వచ్చినప్పుడు ముందు చైనాలో మనిషి నుండి మనిషికి, మనిషి నుండి మనిషికి, మనిషి నుండి మనిషికి వైరస్ పాకింది. వైరస్ వస్తేనే దాన్ని తెగులు అంటారు. వైరస్ అనేది మనుషులకు వచ్చినప్పుడు అది కరోనా వైరస్ అన్నారు. అది మనుషుల్ని చంపింది. ముందు చైనాలో చాలామందిని చంపింది. ఆ తర్వాత ఇటలీలో చాలామందిని చంపింది ఈ వైరస్ అనేది, కరోనా వైరస్ అనేది. ఆ తర్వాత అమెరికాలో చాలామందిని చంపింది. సెకండ్ వేవ్లో అయితే భారతదేశంలో చాలామందిని చంపింది. భూమి మీద చాలామంది కరోనా వైరస్కి బలి అయ్యి చాలామంది చనిపోయారు. ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో చాలా విస్తృతంగా ఈ తెగులు వచ్చేసింది. అయితే 4వ ముద్ర విప్పబడినప్పుడు తెగుళ్ళు రాబోతున్నాయి. ఖడ్గం అంటే ఈ యుద్ధాలు రాబోతున్నాయి. కరువులు రాబోతున్నాయి. ఈ ఖడ్గము అంటే యుద్ధం ద్వారా, కరువుల ద్వారా, తెగుళ్ళు ద్వారా భూమి మీద మనుషులు చనిపోతారు. ఈ మనుషులు ఎక్కడ చనిపోతారంటే భూమి యొక్క 4వ భాగంలో చనిపోతారు. దేవుని బిడ్డ, నేను మళ్ళీ నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. అప్పుడు మనం ఈ భూమి మీద ఉంటాం. భూమి మీద ఉన్నప్పుడు వాడిని మనం చూస్తాం, వాడిని మనం గుర్తుపట్టగలుగుతాం. వీడే క్రీస్తు విరోధి అనే వాడిని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎప్పుడైతే మీరు వీడే క్రీస్తు విరోధి అని గుర్తుపడతారో, ఆ గుర్తుపట్టిన మొదటి రోజు నుంచే మనం ఇక రోజుల్ని లెక్క పెట్టుకోవాలి. సంఘం ఎత్తబడే దినం వచ్చేసింది అని. వాడు వచ్చిన తర్వాత ముందు యుద్ధాలు జరుగుతాయి, తర్వాత కరువులు వస్తాయి. అయితే ఈ క్రీస్తు విరోధి అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఏ ప్రాంతం నుంచి వస్తాడు, ఏ దేశం నుంచి వస్తాడు, దాని గురించి నేను మీకు ఈరోజు క్లుప్తంగా చెప్తాను. ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు ముఖ్యంగా భూమి యొక్క 4వ భాగంలో పనిచేస్తాడు. భూమి యొక్క 4వ భాగం. ఇక్కడ ఆ వచనం రాయబడింది. నేను ఆ వచనం చదువుతున్నాను చూడండి. ఈ 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ లైన్లో నేను చదువుతున్నాను చూడండి. భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడెను అని రాయబడింది. యాంటీ క్రైస్ట్ అనేవాడు, క్రీస్తు విరోధి అనేవాడు భూమి మొత్తాన్ని కంట్రోల్ చేయలేడు. భూమి మొత్తాన్ని వాడు గుప్పెట్లోకి తీసుకోలేడు. భూమి మీద 197 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల మీద వాడి చెయ్యి ఉండదు. వాడు భూమి యొక్క 4వ భాగం వరకే వాడు తన గుప్పెట్లో పెట్టుకోగలుగుతాడు. భూమి వంతు భూభాగాన్ని మాత్రమే వాడు తన కంట్రోల్లో పెట్టుకోగలుగుతాడు. మొత్తం 197 దేశాలుంటే ఈ 197 దేశాలన్నిటినీ యాంటీ క్రైస్ట్ అనేవాడు పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకోలేడు. వాడికి కేవలము 4వ వంతు భూభాగం మాత్రమే వాడి గుప్పెట్లోకి వచ్చింది.
భూమి మొత్తం మీద 4వ వంతు మాత్రమే వాడి పరిపాలన కింద వచ్చింది. ఇది మనకు అర్థం కావాలి అని అంటే అసలు ఈ భూమి యొక్క జియోగ్రఫీ మనకు కొంచెం అర్థం కావాలి. ఈ భూమి మీద మొత్తము 148.94 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉంది. ఈ భూమి మీద 148.94 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఉంది. మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అయితే ఈ 148.94 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో 4వ వంతు భాగం మాత్రమే యాంటీ క్రైస్ట్ తన పరిపాలనలోకి తీసుకుంటాడు. అంటే అతనికి ఎంత భాగం వస్తుంది? 4వ వంతు అని అంటే 37.23 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు వాడు పరిపాలన చేస్తాడు. వాడు ఇశ్రాయేలు దేశంలోకి వస్తాడు. ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న 26 ముస్లిం కంట్రీస్లో తిరుగుతాడు. అక్కడ నుండి వాడు యూరప్ దేశంలో కూడా కాలు పెడతాడు. వాడికి రష్యాతో కూడా సత్సంబంధాలు ఉంటాయి. రష్యా, యూరప్ కాంటినెంట్, అలాగే ఈ మిడిల్ ఈస్ట్, ఈ మొత్తం భూభాగాన్ని కలిపాము అనుకోండి, భూమి యొక్క 4వ భాగము ఎంత ఉంటుందో అంత ఏరియా వచ్చింది. మనకి బైబిల్లో అమెరికా గురించి, కెనడా గురించి, ఆస్ట్రేలియా గురించి, చైనా గురించి, ఇండియా గురించి పెద్ద ప్రవచనాలు లేవు. స్పెసిఫిక్ ప్రాఫెసీస్ ఏమి లేవు. అంత్య దినాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటే మనం అంజూరపు చెట్టును చూడాలి. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశాన్ని చూస్తే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో, యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడ ఎప్పుడు వచ్చిద్దో, యుగాంతం ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలుస్తుంది. చాలామంది అమెరికా గురించి చెప్తారు, చైనా గురించి చెప్తారు, ఇండియా గురించి చెప్తారు, ఆస్ట్రేలియా గురించి చెబుతారు. వీటన్నిటి గురించి చెప్తారు, కానీ వీటి వల్ల ఉపయోగం ఏం లేదు. ఈ దేశాల గురించి బైబిల్లో స్పెసిఫిక్ ప్రాఫెసీస్ ఏమీ లేవు. కానీ మనం బైబిల్ కనుక చదువుతున్నాం అనుకోండి, రష్యా గురించి ప్రవచనాలు ఉన్నాయి, యూరప్ గురించి ప్రవచనాలు ఉన్నాయి, మిడిల్ ఈస్ట్ గురించి ప్రవచనాలు ఉన్నాయి. నాకెంతో ఇష్టమైన దైవజనులు బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారు. ఆయన ఎప్పుడు ప్రేమ గురించి, కనికరం గురించి వాక్యం చెప్తారు. ఈ ప్రేమ గురించి, కనికరం గురించి ఆయన వాక్యం చెప్పినప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ని, కొన్ని లక్షల మంది ప్రజల్ని ఆయన క్రీస్తులోనికి నడిపించారు. ఒకరోజు ఒక సేవకుడు దినకరన్ గారిని అడిగారు, అయ్యా మీరు ఎప్పుడు చూసినా దేవుని ప్రేమ గురించి చెప్తున్నారు, కనికరం గురించి చెప్తున్నారు, కానీ మీరు సంఘాన్ని రాకడ కోసం సిద్ధపరచట్లేదు, సంఘం ఎత్తబడటం గురించి మీరు సంఘాన్ని సిద్ధపరచట్లేదు అని అంటే, అప్పుడు దినకరన్ గారు ఆ విషయం గురించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రభువా, నన్ను చాలామంది సంఘం సిద్ధపాటు గురించి వాక్యం చెప్పమని అడుగుతున్నారు, మరి నేనేం చేయాలి నాయనా? నాకు మీరు ఎప్పుడు కూడా సంఘం ఎత్తబడటం గురించి చెప్పట్లేదు, మరి నేను ఏ వాక్యం చెప్పాలి నాకు తెలియచేయండి అని అంటే, ఒకరోజు యేసు ప్రభు వారు దినకరన్ గారికి ప్రత్యక్షమై దినకరన్ గారికి చెప్పారు, నా కుమారుడా, నీ కాలంలో సంఘం ఎత్తబడదు, కాబట్టి నువ్వు దాని గురించి చెప్పొద్దు. నా ప్రేమ, నా కనికరం గురించి ఈ ప్రజలకి తెలియజేయి. నీ తర్వాత తరంలో సంఘం ఎత్తబడటం గురించి నేను తెలియజేస్తాను. అయినా కూడా సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే, మిడిల్ ఈస్ట్లో అంటే ఇశ్రాయేలు దేశం, దాని చుట్టుపక్కల ఉన్న 26 ముస్లిం దేశాల్లో రక్తం ఏర్లై పారిద్ది, అప్పుడు సంఘం ఎత్తబడిద్ది అని యేసు ప్రభు వారు దినకరన్ గారికి స్వయంగా ఒక ప్రవచనం చెప్పారు. మిడిల్ ఈస్ట్లో అంటే ఈ ఇజ్రాయేలు దేశం, దాని చుట్టుపక్కల ఉన్న 26 ముస్లిం దేశాలు, ఈ ముస్లిం దేశాలన్నిటి మధ్యలో రక్తం ఏర్లై పారే పరిస్థితి వచ్చింది, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది అని దినకరన్ గారే స్వయంగా చెప్పారు. వీలైతే ఆ క్లిప్పింగ్ని ఒకసారి యూట్యూబ్లో చూడండి. నేను చూశాను ఆ క్లిప్పింగ్, ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పటం. The Lord showed me that His coming is so near. As a man who is given up
to the preaching of love and compassion of Christ, and then praying for the people to be delivered from their problems and agony and sorrow and sickness and pain and debt and borrowing and financial problems, childlessness and so on. I was all the time concerned about the agony of the people, and I have spent all my life praying and praying and praying for the people to be delivered from their problems. I never really thought about the second coming of Christ, to be very, very open to you, very frank. I never thought about it. But then, I think it's a year ago or 6 months ago, while I was fasting and praying, the Lord Jesus said, "Come." And I went to heaven. And he told me, "Son, everybody talks of some sign or other. This is the sign that Christ is coming. Don't be carried away by all that. I'll give you a true sign. Look to the Middle East. Look to the Middle East. I'll pour out my Holy Spirit upon the people in the Middle East. My Holy Spirit shall come like a mighty flood upon them. And the nations in the Middle East shall divide. One side you will see millions and millions of people who have received the anointing of the Holy Spirit, not even knowing what it is, and beginning to love God, love His Son Jesus. On the other side, people who refuse to accept the Holy Spirit and trying to kill these people, massacre them, destroy them, making blood flow like water. He said, that is the time I will intervene to save those people. That's the time I'll come back. So he said, let your eyes be always fixed upon the Middle East. And the second thing he showed me was a mighty archangel. There's a difference between an angel and an archangel. This is a very special angel. And first time in all my visits to heaven, I saw this angel. That also very next to the place where the Lord Jesus Christ was talking to me. And I saw him with a very big trumpet. And it looked as if any time he may blow it. So through his mighty power, the Holy Spirit made me understand that this may not be long. This may happen within the next 20 to 30 years. Probably 20. I may not go even to 30. So his coming is so near. And our eyes should be on the Middle East. So we have a great task to do within these 20 to 30 years that lies ahead of us. That's right. People like you who are young. మనకి ప్రవచనాలు మిడిల్ ఈస్ట్ గురించి ఉన్నాయి. అంటే యెరూషలేంని సెంటర్గా పెట్టి దాని చుట్టుపక్కల ఉన్న 26 ముస్లిం కంట్రీస్ గురించి, యూరప్ కాంటినెంట్ గురించి, రష్యా గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్పు జరగాల్సిన కాలంలో మనం ఉన్నాము. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు దానియేలు గ్రంథం, జకరియా గ్రంథం, యెషయా గ్రంథం, అసలు బైబిల్ మొత్తంలో అక్కడొక వచనం పూర్తిగా చాలా చోట్ల యాంటీ క్రైస్ట్ గురించి ఉన్నాయి, రష్యా గురించి ఉన్నాయి, ఈ యూరప్ కాంటినెంట్ గురించి ఉంది, మిడిల్ ఈస్ట్ గురించి ఉంది, అరబ్ కంట్రీస్ గురించి ఉంది. వీటన్నిటి గురించి ప్రవచనం ఉంది. భూమి యొక్క 4వ భాగము అని అంటే భూమి యొక్క 4వ భాగంలో రష్యాని, యూరప్ కాంటినెంట్ని, అరబ్ కంట్రీస్ని, ఇస్రాయేలు దేశాన్ని, ఇస్లాం కంట్రీస్ని, వీటన్నిటి భూభాగం అంతటిని ఒక్క చోటకి తీసుకొచ్చి అది ఎన్ని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉందో మనం లెక్క పెడితే అది ఎగ్జాక్ట్గా 37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్. అది ఈ 37 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ని మనం గనక భూమి మొత్తంలో పరిశీలన చేసి చూస్తే, లెక్క కట్టి చూస్తే అది 4వ భాగం వచ్చింది. భూమి యొక్క 4వ భాగం వచ్చింది.
భూమి యొక్క 4వ భాగం మీద ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు, క్రీస్తు విరోధి అనేవాడు, వాడు పరిపాలన చేస్తాడు. వాడి చెయ్యి దాదాపుగా భారతదేశం దాకా రాకపోవచ్చు, కానీ వాడి శాసనాలు వస్తాయి. వాడేం భారతదేశంలో కాలు పెట్టి మన కళ్ళ ముందు నడుస్తాడు అని చెప్పడానికి గ్యారంటీ లేదు. కానీ వాడు 100% ఎక్కడెక్కడ తిరుగుతాడు అని అంటే వాడు యూరప్ కాంటినెంట్లో తిరుగుతాడు, రష్యాతో సంబంధాలు పెట్టుకుంటాడు, 26 ముస్లిం కంట్రీస్తో సంబంధం పెట్టుకుంటాడు, వాడు యెరూషలేం పట్టణంలో నడుస్తాడు. ఇదంతా వాడిని మనం న్యూస్లో చూడగలుగుతాం. 4వ వంతు భూమి యొక్క 4వ భాగం మీద వాడికి అధికారం ఉంది. ఈ భూమి యొక్క 4వ భాగంలో అంటే రష్యాలో, యూరప్ కాంటినెంట్లో, అలాగే మిడిల్ ఈస్ట్లో అంటే 26 ముస్లిం కంట్రీస్లో, ఇస్రాయేలు దేశంలో, ఈ ప్రాంతం అంతట్లో ఖడ్గం విడుదలవుతుంది. అంటే యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు పెరిగిపోతాయి. అక్కడ చనిపోయిన ఎక్కువ మంది పాతాళం లాక్కుని పోతుంది. ఈ పచ్చని గుర్రం మీద వచ్చే వ్యక్తి పేరు మృత్యువు. మరణము అనేవాడు ఈ 3 ప్రదేశాల్లో ఎక్కువగా తిరగబోతున్నాడు. మరణం అనేవాడు మిడిల్ ఈస్ట్లో, రష్యాలో, యూరప్ కాంటినెంట్లో ఈ పచ్చని గుర్రం మీద కూర్చుని వచ్చే మృత్యువు, 4వ ముద్ర విప్పబడినప్పుడు వచ్చే ఆ మరణము ఈ ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు తీసుకుని వస్తాడు. అక్కడ క్రూర మృగాలు పెరుగుతాయి, అక్కడ కరువులు పెరుగుతాయి, అక్కడ తెగుళ్ళు పెరుగుతాయి, అక్కడ యుద్ధాలు పెరుగుతాయి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కాదు, యూరప్ కాంటినెంట్లో ఉన్న దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. రష్యా ఇజ్రాయేల్ మీద యుద్ధం చేయటానికి వచ్చింది, ఇస్లామిక్ దేశాలు ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేయటానికి వస్తుంది. దేవుని బిడ్డ, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? మొదట ముద్ర విప్పబడినప్పుడు తెల్లని గుర్రం వచ్చింది, 2వ ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రం వచ్చింది, 3వ ముద్ర విప్పబడినప్పుడు నల్లని గుర్రం వచ్చింది, 4వ ముద్ర విప్పబడినప్పుడు పచ్చని గుర్రం వచ్చింది. దేవుని బిడ్డ, పచ్చని గుర్రము లేదా పాండుర వర్ణము గల గుర్రము. పచ్చని రంగు దేనికి సాదృశ్యం అండి? పచ్చని గుర్రం దేనికి సాదృశ్యమో తెలుసా? ఇస్లాంకి, ముస్లిం కంట్రీస్కి. వాళ్ళు ఏం నమ్ముతారంటే మహమ్మద్ అనే ప్రవక్త పచ్చని వస్త్రం ధరించుకునేవాడు అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఏం నమ్ముతారంటే పచ్చనిది పరదైసుకు సంబంధించిన రంగు అని నమ్ముతారు. ఇస్లామిక్ కంట్రీస్లో లేదా ముస్లిమ్స్ ఎక్కువ మంది పచ్చని వస్త్రాన్ని తీసుకుంటారు. వాళ్ళ సమాధులకి పచ్చని రంగు ఉంటుంది, వాళ్ళ జెండాలకి పచ్చని రంగు ఉంటుంది, వాళ్ళ మసీదులకి పచ్చని రంగు ఉంటుంది. పచ్చని రంగు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? అసలు ఏం జరుగుతుంది? 4 రంగులు మీకు చెప్పాను. వైట్ కలర్, తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పచ్చని గుర్రము. నేను ఇందాక చెప్పాను కదా, ఈ భూమి మీద 26 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, 26 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ఈ 26 ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటి యొక్క ఫ్లాగ్స్ని కనుక, జెండాలను కనుక మీరు తీసుకొచ్చి ముందు పెట్టుకున్నారనుకోండి, 26 ముస్లిం కంట్రీస్ యొక్క జెండాల్ని మీరు ముందు పెట్టుకుంటే ఈ 4 కలర్స్ అందులో కనపడతాయి మనకి. వైట్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్. ఈ 4 కలర్స్ ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో ఆరెంజ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది మన దేశం యొక్క ఫ్లాగ్ మీద. అయితే ఇస్లామిక్ దేశంలో అంతెందుకండి, 2020వ సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తారీఖున యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇస్రాయేలు దేశంతో శాంతి ఒప్పందం చేసింది. శాంతి ఒప్పందం చేసేటప్పుడు ఇస్రాయేలు దేశం యొక్క ఫ్లాగ్ని ఒకవైపు పెట్టారు, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఫ్లాగ్ ఒకవైపు పెట్టారు. వీళ్ళిద్దరి మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగినప్పుడు ఆ అరబ్ దేశం యొక్క, ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క దేశం యొక్క ఫ్లాగ్ను మనం గమనిస్తే అందులో ఈ 4 గుర్రాలకి ఉన్న రంగులు ఆ ఒక్క ఫ్లాగ్లో కనపడతాయి. తెల్లనిది, ఎర్రనిది, నల్లనిది, పచ్చనిది. ఈ 4 రంగులు ఒక ఫ్లాగ్లో కనపడతాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. వాళ్ళని వెళ్ళి
సార్ మీకు ఈ 4 రంగులు దేనికి సూచన అని మనం అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఇస్లాం అనేది, అరబ్ కంట్రీస్ అనేవి, వీటన్నిటిని యునైటెడ్ చేయటానికి, వీటన్నిటిని కలపటానికి ఈ ఫ్లాగ్లో గుర్తుందండి. కొన్ని దేశంలో ఉన్న ముస్లిమ్స్ తెలుపుని వాళ్ళు తీసుకుంటే, కొన్ని దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఎరుపుని తీసుకుంటున్నారు, కొన్ని దేశంలో ఉన్న ముస్లిమ్స్ నలుపుని తీసుకుంటున్నారు, కొన్ని దేశంలో ఉంటున్న ముస్లిమ్స్ గ్రీన్ కలర్ పాండుర వర్ణాన్ని తీసుకుంటున్నారు. ఈ 4 కలర్స్ని కలిపితే ఇస్లాం తయారవుతుంది అని వాళ్ళు చెప్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ఈ 4 కలర్లు కలిసినాయి అని అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ ఒక్కటయ్యారు అని అర్థం. ఈ 4 కలర్స్ అరబ్స్ అందరినీ కలుపుతాయి. ఇంకొక మాట చెప్పాలి అని అంటే, ఇందాక నేను చెప్పాను కదా, యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చి భూమి యొక్క 4వ భాగం మీద పరిపాలన చేస్తాడు అని. ఈ 4వ భాగంలో ఏ దేశాలు వస్తున్నాయి? నేను మళ్ళీ చెప్తున్నాను, మిడిల్ ఈస్ట్ అంటే 26 దేశాలు ప్లస్ ఇస్రాయేల్ దేశం కలిగిన ఆ మిడిల్ ఈస్ట్లో ఈ ఇస్లాం మతం ఎక్కువగా ప్రబలిపోయింది. యూరోప్లో మీరు ఇప్పుడు సెన్సస్ తీసుకోండి, యూరోప్ కాంటినెంట్లో ఇస్లాం ఎక్కువగా పెరిగిపోయింది. రష్యా కమ్యూనిస్ట్ కంట్రీ అలాగే ఇస్లాం 2 కలిసి ఉన్న ప్రాంతాన్ని యాంటీ క్రైస్ట్ తన యొక్క చేతిలోకి తీసుకుంటాడు. అసలు యాంటీ క్రైస్ట్కి ఇస్లాం మతం ఎందుకు సహకరించింది? క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా? క్రిస్టియానిటీలో నుండి క్రీస్తు విరోధి రాడు. క్రైస్తవుల్లో నుంచి క్రీస్తు విరోధి రాడు. నేనే మెస్సయ్య, నేనే క్రీస్తు అని చెప్పేవాడు క్రిస్టియన్స్లో నుంచి రాడు. మరి ఎక్కడి నుంచి వస్తాడు? యూదులలో నుంచి వస్తాడా? కాదు. ఇస్రాయేలులో నుంచి, యూదా మతంలో నుంచి కూడా క్రీస్తు విరోధి రాడు, యాంటీ క్రైస్ట్ రాడు. మరి హిందూయిజంలో నుంచి వస్తాడా? అందులో నుంచి కూడా రాడు. యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలుసా? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేవాడు కేవలం ఇస్లాం మతం నుంచే వస్తాడు. ఎందుకు ఇస్లాం మతం నుంచే వస్తాడు? ఇక్కడ రాయబడి ఉంది, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధీకుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు అని రాయబడింది. యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు అని అంటే, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోని వ్యక్తే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఎవరు ఒప్పుకోవట్లేదు? ఇస్లాం మతస్థుల దగ్గరికి మీరు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పండి. వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించరు, యేసు ప్రభుని ఒప్పుకోరు. ఖురాన్లో యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. ఖురాన్లో యేసుక్రీస్తు ప్రభు వారు కన్యక గర్భంలో జన్మించారు అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేశారు అని ఖురాన్లో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతమైన బోధలు చేశారు అని ఖురాన్లో రాయబడింది. కానీ ఖురాన్కి బైబిల్కి ఎక్కడ తేడా వచ్చింది అని అంటే, బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన 3వ దినాన తిరిగి లేచారు అని అంటే ఖురాన్ ఒప్పుకోదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను ఒప్పుకోదు. ఒప్పుకోని వ్యక్తే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి యొక్క గుణాలు మనకు ఎక్కడ కనబడతాయి అని అంటే, వాడు తండ్రిని ఒప్పుకోడు, వాడు యేసు క్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోడు. ఇంతకీ ఇస్లాం మతం ఎక్కడి నుంచి వచ్చింది? అది క్రిస్టియానిటీలో నుంచే వచ్చింది. క్రీస్తు శకం 600 సంవత్సరాలకు ముందు ఖురాన్ లేదు అసలు. ఖురాన్ ఎప్పుడు రాయబడింది? యేసు ప్రభు పుట్టి పెరిగి పెద్దవాడై సిలువ వేయబడి చనిపోయి మరణించి పునరుద్ధానుడై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, భూమి అంతటా యేసు ప్రభు యొక్క శిష్యులు సువార్త ప్రకటించిన తర్వాత మొదటి శతాబ్దంలోనే మనకి పూర్తి బైబిల్ సిద్ధం చేయబడింది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొదటి 100 సంవత్సరాల్లోనే మనకు బైబిల్ పూర్తిగా తయారైపోయింది. మొత్తం ఈ బైబిల్లో ఉన్న అన్ని వచనాలు మొదటి శతాబ్దంలోనే
పూర్తిగా రాయబడి, ఈ బైబిల్ పూర్తయిన తర్వాత ఈ బైబిల్ని పట్టుకుని సేవకులు ప్రపంచమంతా తిరుగుతున్న కాలంలో 600 సంవత్సరాల తర్వాత ఈ ఇస్లాం మతం వ్యవస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం నేర్చుకుని అతను ఒక గుహలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి గాబ్రియేలు దూత ప్రత్యక్షమైంది అని తాను చెప్పాడు. చెప్పి అతను ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథమే ఖురాన్. బైబిల్ కంటే కూడా తర్వాత 600 సంవత్సరాల తర్వాత వచ్చింది ఖురాన్. అయితే బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు? ఇక్కడ రాయబడింది యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడునో అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు అని రాయబడింది. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే మనలో నుండి బయలు వెళ్ళిరి అని రాయబడింది. అంటే క్రిస్టియానిటీలో నుంచే ఖురాన్ వచ్చింది, ఇస్లాం మతం వచ్చింది. క్రిస్టియానిటీ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళిన మహమ్మద్ ప్రవక్త అక్కడ నుండి ఇస్లాం అనే కొత్త మతాన్ని తీసుకుని వెళ్ళాడు. మీరు ఖురాన్ని చదివితే, బైబిల్ని చదివితే దాదాపుగా బైబిల్లో ఖురాన్లో ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. కానీ యేసు ప్రభుని వాళ్ళు అంగీకరించరు. బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తారు. యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుండి వస్తాడు అని అంటే ఇస్లామిక్ కంట్రీస్ నుంచే వస్తాడు. ఇస్లాం మతంలో నుంచే యాంటీ క్రైస్ట్ వస్తాడు. క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. వాడు వచ్చి అన్ని మతాల వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇస్లాం మతస్థుల్ని కన్విన్స్ చేస్తాడు. క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. హిందూస్ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. అనేక మతాల దగ్గరికి వెళ్ళి, మతస్థుల దగ్గరికి వెళ్ళి నేనే దేవుణ్ణి అని కన్విన్స్ చేసుకుంటా ఉంటాడు. మొదటి 4 ముద్రలు విప్పబడినప్పుడు తెల్లని గుర్రం మీద, ఎర్రని గుర్రం మీద, నల్లని గుర్రం మీద, పాండుర వర్ణం అంటే పచ్చని గుర్రం మీద వస్తున్న వ్యక్తులు ఎవరు అని అంటే వాళ్ళందరూ ఆ స్పిరిట్స్ అన్నీ యాంటీ క్రైస్ట్కి సంబంధించిన స్పిరిట్స్, క్రీస్తు విరోధికి సంబంధించిన ఆత్మలు. అవన్నీ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఒక్కటి చేయాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ అధికారం కేవలం 4వ వంతు భూభాగం మీద, ఈ భూమి యొక్క 4వ వంతు మీద వాళ్ళ పరిపాలన ప్రారంభమైంది. భూమి యొక్క 4వ వంతు అని అంటే నేను ఇందాక చెప్పాను, రష్యా, యూరప్ కాంటినెంట్, మిడిల్ ఈస్ట్ని కలిపితే ఈ ప్రాంతం అంతా 4వ భాగం అవుతుంది. ఈ 4వ భాగంలోనే యాంటీ క్రైస్ట్ తిరగబోతున్నాడు. ఈ 4వ భాగంలోనే ప్రధానమైన యుద్ధం జరగబోతుంది. కరువులు రాబోతున్నాయి, తెగుళ్ళు రాబోతున్నాయి, మరణాలు సంభవించబోతున్నాయి. మరణం అనేది ఇక్కడే సంభవించబోతుంది. దేవుని బిడ్డ, ఇది చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డ, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేవాడు వాడు భూమి యొక్క 4వ భాగంలో వాడు పరిపాలన చేస్తాడు. క్రీస్తు విరోధి అనేవాడు వచ్చినప్పుడు వాడు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తాడు. ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని తన క్యాపిటల్గా చేసుకోవాలి అని అనుకుంటాడు. ఇశ్రాయేలు దేశం లేదా యెరూషలేం పట్టణాన్ని తన రాజధానిగా చేసుకోవాలి అని అనుకుంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ దేశాలన్నిటినీ కలిపితేనే భూమి యొక్క 4వ భాగం ఏర్పడుతుంది. దేవుని బిడ్డ, మనము ఆఖరి దినాల్లోకి వచ్చేసాం, మనం చివరి దినాల్లోకి వచ్చేసాం, మనం అంత్య దినాల్లోకి వచ్చేసాం. ఈ దినాల్లో ఏం జరగబోతుందో తెలుసా? మనము
పోతుంది, చైనా అనే దేశం కింద పడిపోతుంది. మరి ఏ దేశాలు లెగవబోతున్నాయి? ఏ దేశాలు లెగవబోతున్నాయి అని అంటే యూరప్ ఖండం యొక్క పేరు మనకు వినబడబోతుంది. రష్యా పేరు మనకి ఎక్కువగా వార్తల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా 26 అరబ్ కంట్రీస్, 26 ముస్లిం కంట్రీస్ పేర్లు మనం వినబోతున్నాం. అవి వరల్డ్లో ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్గా మారబోతున్నాయి. ఈ దేశాల గురించి మనం ఎక్కువ వార్తలు వింటాం. ఇక అమెరికా పడిపోయినట్లే. ఇక అమెరికా ఎక్కువగా వార్తల్లోకి ఇక రాదు. మనం వినే వార్తల్లో నేను మళ్ళీ చెప్తున్నాను, యూరప్ గురించి ఎక్కువగా వార్తలు వింటాము, రష్యా గురించి వార్తలు వింటాము, మిడిల్ ఈస్ట్ గురించి వార్తలు వింటాము. అక్కడ జరుగుతున్న యుద్ధాల గురించి మనం వినబోతున్నాం. అక్కడ రాబోతున్న కరువులు, తెగుళ్ళు, మరణాల గురించి మనం వినబోతున్నాం. అక్కడ రాజకీయ పరిస్థితుల గురించి మనం వార్తల్లో వినబోతున్నాం. ఫైనల్గా ఒకరోజు క్రీస్తు విరోధి అక్కడి నుంచి రావటం మనం చూడబోతున్నాం. ఆ ప్రాంతాల నుంచి రావటం మనం చూడబోతున్నాం. ఇందాక చెప్పిన రీతిగా ఇస్లామిక్ కంట్రీస్, ఇస్లామిక్ యొక్క మతము ఈ 4 ప్రాంతాల్లో ఎక్కువగా ఉండబోతుంది. మొదటిది ఈ యూరప్ కాంటినెంట్లో ఇస్లామిక్ రేట్ ఎక్కువగా ఉండబోతుంది. ఈ రష్యా ప్రాంతంలో ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండబోతుంది. రష్యా అనే దేశం ఒక కమ్యూనిస్ట్ దేశం. రష్యా వాళ్ళు ఏ మతాన్ని నమ్మరు. రష్యా వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు దేవుడు లేడు అని అంటారు. అలాంటి రష్యా అనే దేశము చివరి దినాల్లో, అంత్య దినాల్లో ఇస్లామిక్ దేశాలతో కూడబలుకుతుంది, ఇస్లామిక్ దేశాలతో ఏకీభవిస్తుంది, వాళ్ళతో కలిసి నడవటానికి ఇష్టపడుతుంది. ఈ ఇస్లామిక్ దేశాల్లో, మిడిల్ ఈస్ట్లో, ఇస్రాయేల్ దేశంలో, అలాగే యూరప్ కాంటినెంట్లో, ఈ రష్యా ప్రాంతంలో ఇక్కడ జరిగే రాజకీయాలన్నిటి మధ్యలో, ఇక్కడ జరిగే ఏర్పాట్లన్నిటి మధ్యలో యాంటీ క్రైస్ట్ ఒకరోజు ప్రత్యక్షం అవబోతున్నాడు. క్రీస్తు విరోధి అనేవాడు అమెరికా నుంచి రాడు. కొంతమంది ఏమంటారంటే ఒబామానే క్రీస్తు విరోధి అంటారు, కాదు. లేదా ట్రంపే క్రీస్తు విరోధి అంటారు, కాదు. లేదా పోప్ క్రీస్తు విరోధి అంటారు, కాదు. క్రీస్తు విరోధి అనేవాడు మిడిల్ ఈస్ట్ నుంచి వస్తాడు, ఇస్లామిక్ కంట్రీస్లో నుంచి వస్తాడు. వాడు వచ్చినప్పుడు ఈ 4 ప్రాంతాలని తన గుప్పెట్లోకి తీసుకుంటాడు. ఇస్లామిక్ కంట్రీస్ని, యూరప్ కాంటినెంట్ని, రష్యాని, ఇస్రాయేల్ దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటాడు. భూమి యొక్క 4వ భాగం అంటే కేవలం ఈ 4 ప్రాంతాలే భూమి యొక్క 4వ భాగం. ఈ 4వ భాగం మీద వాడు పరిపాలన చేసి వాడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తాడు. వాడు మెయిన్గా చెప్పేది ఏంటంటే నేనే దేవుణ్ణి అని చెప్తాడు. వాడు వచ్చినప్పుడు, అక్కడ కరువులు వచ్చినప్పుడు, అక్కడ యుద్ధాలు వచ్చినప్పుడు, అక్కడ తెగుళ్ళు వచ్చినప్పుడు, వాడిని మనం చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే పరలోకంలో యేసు ప్రభు వారు 4వ ముద్రను విప్పారు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డ, ఆ సమయంలో సంఘం ఎత్తబడే దినం అది. ఆ కాలంలో సంఘం ఎత్తబడబోతుంది. మనం ఎత్తబడే దినాల్లోకి వచ్చేసాం. ఈ చివరి దినాల్లో మనల్ని మనం దేవునికి నమ్మకంగా ప్రతిష్ఠించుకోవాలి, నమ్మకంగా జీవించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, దేవా మీకు వందనాలు నాయనా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఆత్మదేవా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. నాయనా ఈరోజు ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతి నాయనా. నాయనా మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. పరిశుద్ధమైన అభిషేకం నీ బిడ్డల మీద ఉంచండి ప్రభువా. అంత్య దినాల్లో తండ్రి క్రీస్తు విరోధి తండ్రి నైనా వాడు బయలుపరచబడే దినాల్లో ఉండగా నైనా చివరి దినాల్లో మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవటానికి ప్రభువా నీ సన్నిధిలో మేము నిలిచి ఉండటానికి తండ్రి నీ గొప్ప అభిషేకం, నీ గొప్ప కృప మా మీద ఉంచండి తండ్రి. నైనా ఎవరైనా అనారోగ్యంతో, బలహీనతతో గనక ఉంటే ప్రభువా అట్టి నీ బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రభువా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. వారికి విడుదల, స్వస్థత, ఆరోగ్యం దయచేసి బిడ్డలందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.